హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో ఆరోగ్యకరమైన పప్పు ములగాకు కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ములగాకు తీసుకుని నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కూరకి సరిపడా కొబ్బరి కూర అయితే తీసి పక్కన పెట్టుకున్నా. కూరకి సరిపడా కందిపప్పు తీసి క్లీన్ చేసి తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసి దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేసి కాసేపు అయితే మూత పెట్టేసి 20 మినిట్స్ అయితే పక్కన పెట్టా. తర్వాత ఒక మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఆ ములగాకుని మూకుట్లో అయితే వేసాను. తర్వాత గరిటితో అటు ఇటు తిప్పాను. పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం తిప్పుకోవాలన్నమాట. సో అప్పుడైతే మనకి మంచిగా బాగా ఉడుకుతుంది కూర. దీని పచ్చివాసన పోయేంత వరకు నేను కుక్ చేసిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పు వాటర్ తీసేసి మళ్ళీ మంచి వాటర్ వేసి కాసేపు అయితే నేను ఉడకబెట్టాను. సో ఈ పదునుగా ఉంటే మనకి కందిపప్పు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో ఈ పదును వచ్చేంత వరకు చేసుకోవాలి. తర్వాత మనం దాంట్లోకి కొద్దిగా కారం అండ్ కూరకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఉప్పు కారం వేసేసాక ఇందాక మనం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న ములగాకుని అయితే వేసేసాను. సో ములగాకు ఎంత వేసుకుంటే అంత మంచిది మనకి. అండ్ ఫస్ట్ కొబ్బరి కూర తీసుకున్నాం కదా, అది కూడా వేసి కూరను అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు మనం లో ఫ్లేమ్ లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు తాలింపు కోసం అయితే నేను తాలింపు సరుకులన్నీ తీసుకున్నాను ఒక ప్లేట్ లో. ఫస్ట్ అయితే మూకుట్లో కొద్దిగా నెయ్యి అండ్ కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఇదంతా వేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న తాలింపు సరుకులు ఒక్కొక్కటిగా అయితే వేసాను అనమాట. ఇవన్నీ నీట్గా మనం వేసేసి మనకి పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో అయితే తిప్పుకోవాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పు ములగాకుని ఈ తాలింపులో అయితే వేసేసి తాలింపులో బాగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే చేయాలన్నమాట. పప్పు ములగాకు కూర వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇమ్యూనిటీ అయితే బూస్ట్ అవుతుంది. సో కాసేపు మనం తాలింపు పెట్టేసిన తర్వాత మన పప్పు ములగాకు కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.